సార్ తరచూ యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నాయి, అందులో టైర్ బర్స్ట్ అయ్యి ఎక్కువగా చూస్తున్నాము. ఇది ఎందువల్ల? మంచి ప్రశ్న అండి. అందరూ కూడా వినాల్సిన ఆన్సర్. టైర్ పగిలిపోవడం ద్వారా యాక్సిడెంట్స్ అనేది 0% ఉంటాయండి. 0 అనుకోవచ్చు, లేదా జస్ట్ 0.001 అట్లా ఉండొచ్చు. ఎందుకంటే టైర్స్ ఎప్పుడు బర్స్ట్ కావు. ఫస్ట్ పాయింట్ గుర్తు పెట్టుకోండి, టైర్స్ బర్స్ట్ కావు. కంప్లీట్ తరోగా చెక్ చేసి పంపిస్తే ఎక్స్రేస్ తో ఇన్స్పెక్ట్ చేస్తారు కంపెనీస్. సో ఏదైనా టైర్ లో డిఫెక్ట్ ఉంటే ఇమ్మీడియట్ గా రిజెక్ట్ అయిపోతాయి. అక్కడే ఫ్యాక్టరీలో రిజెక్ట్ చేస్తారు. టైర్స్ పగిలిపోవడం అంటూ జరగదు. ఇక్కడికి వచ్చాక మనం డ్రైవర్స్ తప్పిదమే అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే వీళ్ళు వెళ్ళేటప్పుడు దాదాపుగా ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం అంటే ఈ యాక్సిడెంట్స్ ఏది టైర్ పగిలిపోయి ఎదుర్కొన్న కార్ను కొట్టడం ఇవన్నీ కూడా 4 ట్రాక్ రూట్స్ లోనే జరుగుతున్నాయి. మీరు ఒకసారి పేపర్స్ తిరిగేసినా కూడా తెలుస్తుంది. ఇప్పుడు హైవేస్ లో 4 ట్రాక్స్ ఉన్న దగ్గరే డ్రైవర్లు ఏం చేస్తున్నారంటే ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు, లేదా దురుగు స్వభావంతోనూ హై స్పీడ్ లోనూ పోతూ అటు ఇటు తల తిప్పుతూ కొంచెం పరధ్యానంగా ఉన్నప్పుడు డివైడర్ ను కొట్టేస్తుంది కార్ వెళ్ళి.